ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధన పడాలి. ఓ నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. పడాలి 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 పడాలి. నీ
క్షణమొక యుగముగా మారనే నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపులు మది నిండెను యుగ యుగాల తలపులు మది నిండెను యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంతా నీ నామము ఘననీయము విశ్వమంతా నీ నామము ఘననీయము యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా నా హృదయ స్పందన నీవే కదా నడిపించిన రోజున ఒక క్షణమొక యుగముగా మారనే నీవు నడిపించిన రోజున ఒక క్షణమొక యుగముగా మారనే నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండెను నీవు కనిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండెను యుగ యుగాల తలపు మది నిండెను యుగ యుగాల తలపు మది నిండెను యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంతా నీ నామము నడక ఓ విశ్వమంతా నీ నామము గణనీయము నీవు మాట్లాడని రోజున నా కనులకు కరువాయనే నీవు అందరము పాడదాం కలిసి నా కనులకు కరువాయనే నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయనే నీవు పెదవిప్పిన నీ సన్నిధి పచ్చిక బయలాయనే నీ సన్నిధి పచ్చిక బయలాయనే నీ సన్నిధి పచ్చిక బయలాయనే యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంతా yes Lord గణనీయము విశ్వమంతా నీ నామము గణనీయము యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా నీవు వరునిగా వీచేవేళ నా తలపుల పంట పండునే నీవు వరునిగా వీచేవేళ నా తలపుల పంట పండునే నీవు చిర రోజున యుగ యుగాలు నన్నేల
విశ్వమంతా నీనా ఓ ఘననీయము విశ్వమంతా నీనామము ఘననీయము ఉనిగా వచ్చే వేళ నా తలపుల పంట పండుని నీవు వరునిగా వీచే వేళ నా తలపుల పంట పండు వరుని రై నీవు నన్ను చేరగా యుగ యుగాలు నన్నేను కొందువను వరుని రై నీవు నన్ను యుగ యుగాలు నన్నేను కొందువను యుగ యుగాలు నన్నేను కొందువను యుగ యుగాలు నన్నేను కొందువను యేసయ్యా నా హృదయ స్పందన అందరం కలిసి పాడదాం చివరిగా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంతా నీ నామం yes Lord హల్లెలూయా గురు ప్రపంచమంతా నిన్ను స్తుతిస్తుంది ప్రభువా ఈ దేశమంతా నిన్ను స్తుతిస్తుంది నీయను యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంతా నీ నామము ఘననీయము విశ్వమంతా నీ నామము ఘననీయము విశ్వమంతా నీ నామము ఘననీయము విశ్వమంతా నీ నామము ఘననీయ స్తోత్రం 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 ఈ ప్రపంచమంతా ఈ ప్రభువా నిన్ను స్తుతిస్తుంది ఈ విశ్వమంతా నిన్ను స్తుతిస్తుంది నిన్ను ఆరాధిస్తుంది ప్రభువా యేసు అనే నేను మారుటకు యేసు అనే నేను ఉండుటకు ప్రభువా నాయనా నీకు స్తోత్రం యేసు అనే నేను ఉండుటకు ప్రభువా నాయనా నీకు స్తోత్రం 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 ఓ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ whenever you worship వచ్చాం to whom you worship you came here మనమందరం కూడా ఆరాధించుదాం we all let's worship భయముతోనూ with a fear వణుకుతోనూ and with a tremble దేవుని యొక్క సన్నిధిలో ఉందామని and we believe that we are in the church of Lord. కళ్ళు మూసుకొని Let us close our eyes ఆరాధించుకుందాం and let us worship Him. ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాం And to whom we are worshiping ఎవరిని ఆరాధించడానికి వచ్చామని and to whom we worship we came here. వచ్చే వారందరూ కూడా Oh, whoever coming, వస్తూ ఉన్నప్పుడు oh, let they are coming. ఎవరిని ఆరాధించడానికి వస్తున్నారు To whom we are came to worship. వచ్చిన మనందరము Oh, whoever came, దేవుని మందిరములోనికి చేరగా oh, who received and you came to the church of Lord. నిలబడిన మనందరం కూడా Whoever stood up, ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాం to whom we worship. ఒక్క సమయం ప్రతి ఒక్కరు కూడా Oh, 1 minute everyone. మనసులో ధ్యానం చేయండి Oh, in a mind, just meditate. ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాం To whom we are worshiping. ఎవరిని ఆరాధించడానికి వచ్చాం? To whom we came to worship. ఎవరైతే ఈ లోకాన్ని సృష్టించాడో Oh, who created this world. ఎవరైతే నిన్ను నన్ను కలగజేశాడో Oh, who created you and me. మానవాళి పాపానికి సమర్థం ఎవరైతే కలగజేశాడో Oh, for the well-being of human being and to remove the sin of human. ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభు. Oh, that is the same Lord who is Jesus Christ. ఆ ప్రభువునే మనం ఆరాధిస్తూ ఉన్నాం. Oh, we are worshiping the same Lord. కనుక రండి మనందరం కూడా కలిసి Oh, let us all. ఆమేన్ ఆమేన్ మనందరం కూడా కలిసి Oh, let us all. ఆయనకు గౌరవం కలుగునట్లుగా To receive the power. ఆయనకు ఘనత కలుగునట్లుగా To receive the worship to. అందరం కూడా Let us all.
ఇంటి వారందరూ నేను ఎవ్వరూ మానకుండా ప్రభా నీ సన్నిధిలో నేను స్తుతిస్తాం ప్రభా. నన్ను కాచి నన్ను చెదరక మోసావు స్తోత్రం. సమస్యను చెప్పుకో. లేదు ప్రభువా నేను నీతో నా సహవాసం ఎట్లా ఉంది అనుకోని నువ్వు పరీక్షించుకోవాలనుకుంటే ప్రభుతో పరీక్షించుకోవచ్చు. నీవేది మాట్లాడాలనుకుంటుంది నీ తల్లితో మాట్లాడవచ్చు. ఒక్కసారి అందరం చివరిగా చిన్నని గొంతులతో ఎవరు మైక్లో పాడొద్దు. నేను నా ఇల్లు నా ఇంటి వారం మానక. ఎస్ స్తోత్రం. గాడ్ ఇస్ విత్ us. గాడ్ ఇస్ విత్ us. హల్లెలూయా. ఈ ఆరాధన అంతటి ప్రభు చేతులకు అప్పగిస్తూ ప్రేరేపణ కలిగిన వారి స్త్రీల్లో నుంచి లేదా పురుషుల్లో నుంచి ఎవరైనా ఒకరు ప్రార్థనలు నడిపిస్తారు. యారమైన మనము ఈ లోకంలో యాత్రికులము. దేవుని బిడ్డలమైన మనందరం కూడా ఈ లోకంలో యాత్రికులము. మనము ప్రభుతో కూడా పయనిస్తూ ఉన్నాం. పోయిన వారం చెప్పినట్లుగా సముద్రాల తరంగాలను దాటి అలలను దాటి ప్రభుతో కూడా ప్రయాణం చేయటానికి ఆయన సన్నిధిని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నా నావలో నీవుండగా ఎల్లడూ ఎవరికి భయపడనయ్యా. నా నావలో నీవుండగా ఎవరికి భయపడనయ్యా. రాజులను రాజ్యాలను ఎదిరిస్తానయ్యా. రాజులను రాజ్యాలను కదిలిస్తానయ్యా. నా యేసు సింహాసన కడతానయ్యా. నా యేసు
సింహాసన కడతానయ్యా యేసయ్యా యేసయ్యా నా చేయి పట్టుకొనవా యేసయ్యా నా మొర వినవా అందరం యేసయ్యా నా చేయి పట్టుకొనవా యేసయ్యా నా మొర వినవా యేసయ్యా నా చేయి పట్టుకొనవా బ్రతకాలని ఆశలేదయా ఒకవేళ ఈ కొరకేనయ్యా బ్రతకాలని ఆశలేదయా ఒకవేళ బ్రతికితే యేసయ్యా యేసయ్యా నా చేయి పట్టుకొనవా యేసయ్యా నా మొర వినవా యేసయ్యా నా చేయి పట్టుకొనవా బ్రతకాలని ఆశలేదయా ఒకవేళ బ్రతికితే అయ్యా బ్రతకాలని ఆశలేదయా ఒకవేళ బ్రతికితే ఈ కొరకేనయ్యా ఎండిన ఎముకల మధ్యనుంటిని నీ ఆత్మ చేత నడిపించవా ఎండిన ఎముకల మధ్యనుంటిని నీ ఆత్మ చేత నడిపించవా ప్రవక్తగనే జీవింపజేయవా ప్రవక్తగనే జీవింపజేయవా ప్రవక్తగనే చనిపోయేదనయ్యా ప్రవక్తగనే చనిపోయేదనయ్యా యేసయ్యా నా మొర వినవా యేసయ్యా నా చేయి పట్టుకొనవా యేసయ్యా ఆమేన్ యేసయ్యా నా చేయి పట్టుకొనవా బ్రతకాలని ఆశలేదయా ఒకవేళ బ్రతికితే బ్రతకాలని ఒకవేళ కొరకేనయ్యా ఆపోస్తులా ఓదారోదా కడవరకు నన్ను నడిపించవా ఆపోస్తులా ఓదారోదా కడవరకు నన్ను నడిపించవా నా ప్రాణ త్యాగము నీ కొరకే నా ప్రాణ త్యాగము అయ్యా మనుషుల కొరకు నేనేమి చేయనయ్యా మనుషుల కొరకు నేనేమి చేయనయ్యా యేసయ్యా నా మొర వినవా యేసయ్యా యేసయ్యా నా మొర వినవా యేసయ్యా నా చేయి పట్టుకొనవా యేసయ్యా నా మొర వినవా యేసయ్యా నా చేయి పట్టుకొనవా యేసయ్యా నా మొర వినవా యేసయ్యా నా చేయి పట్టుకొనవా అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ జీవం కలిగిన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ఈ మొదటి ఆగస్టు నెలలో మొదటి ఆదివారాన దేవుని సన్నిధికి ఎంతో
భారము కలిగి, అలాగనే చాలా ఆతృతతో మీరు దేవుని సన్నిధికి వచ్చారు. అందును బట్టి దేవుని నా 2 చేతులతో ఆయనను మహిమపరచుటకై ఆయన వైపు నేను చూచుచున్నాను. ఆయనకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క కృప ద్వారా, దేవుడు తన యొక్క కృప చేత మనలను నడిపించువాడై ఉంటున్నాడు. మనము ఈ రోజున నడిపించబడుతూ ఉన్నాము అంటే దేవుని కృప చేతే. ఈరోజు మనము ఈ విధంగా ఉన్నాము అంటే దేవుని కృప చేతే. దేవుడు మనలను తన విస్తారమైనటువంటి కృప ద్వారా ఈ లోకంలో మనలను జీవింపజేస్తూ ఉన్నాడు. అందుకై కృతజ్ఞులమై మన 2 చేతులు పైకెత్తి విస్తారముగా ప్రభువును స్తుతించు వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన తన విస్తారమైనటువంటి కృపలో మనలను నడిపించువాడు. కృప చేత ఆయన మనలను తోడుకొని పోవాడు. ఈ లోకంలో మనము జీవించు కాలమున ఆయన మనలను నడిపిస్తాడు. ఆయన మనలను నడిపిస్తాడు. మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు దేవుని చేత నడిపించబడిన వారై ఏ విధమైనటువంటి ఆటంకములు వచ్చినప్పటికీ వాటన్నిటిలో కూడా దేవుడు వారిని ఎంతో అద్భుతంగా నడిపిస్తా వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన వారిని విమోచించి ఆయన విస్తారమైనటువంటి తన కృప చేత నడిపించిన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన పితరులను నడిపించిన దేవుడు మనల్ని కూడా నడిపిస్తాడు. ఎన్ని విధములైనటువంటి శోధనలు మన మీదికి వచ్చినా, ఎన్ని విధములైన ఆటంకములు మన మీదికి వచ్చినా, చెప్పాలంటే ఎన్ని రకములైనటువంటి యోద్ధాలు లేదా ఎర్ర సముద్రాలు మనలను ఎదిరించిన, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక ఆయన మనలను నమ్మకముగా నడిపించువాడై ఉంటున్నాడు. నిర్గమాకాండము ఈరోజు ప్రత్యేకంగా ధ్యాన నిమిత్తమై 3 మాటలు నేను మీకు చెప్పాలనుకున్నాను. మొదటి మాట, ఆయన తన కృప చేత మనలను తోడుకొని పోవాడై ఉన్నాడు. రెండవది, నిత్యమైన కృప చొప్పున అనేక మారులు ఆయన మనలను నడిపించువాడై ఉన్నాడు. మూడవది, సర్వోన్నతుని కృప చేత తనకు మహిమ కలుగునట్లుగా ఆయన మనలను నడిపించువాడై ఉన్నాడు. ఈ 3 విషయాలు ఈరోజు ప్రత్యేకంగా మీతో మాట్లాడడానికి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పునరుత్థాన దినాన్ని, అలాగనే ఈ యొక్క ఆదివారం, ఈ 2వ ఆరాధన. యాక్చువల్లీ ఇక్కడ వంతెన తెగ్గొట్టేశారు. వంతెన లేదు. ఇప్పుడు నడవటానికి కూడా పాదచారులకు కూడా వంతెన లేదు. కాబట్టి జనాలు రావాల్సిన వారు చాలా కష్టపడుతూ అదంతా తిరిగి రావాలి. అలా రావటానికి కూడా సాహసం చేసి వచ్చిన బిడ్డలకు దేవుడు విస్తారంగా తన కృపను అనుగ్రహించునుగాక. కొంతమంది సాహసం చేయలేకపోయారు. అందుకొరకే నేను దాని విషయమై చింతిస్తూ ఉన్నాను. త్వరలో మరి ఆ యొక్క బ్రిడ్జి, ఆ వంతెన సంపూర్ణంగా ఆ త్వరలోనే కట్టబడినట్లుగా మనం ప్రార్థన చేయాలని ఒకసారి మీకు అందరికీ కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. వాస్తవానికి ఇప్పుడు మనం ఇక్కడ ఆరాధిస్తున్న మనందరం కూడా వెళ్ళి అక్కడే ఒక చిన్న టెంట్ వేసి ఆ టెంట్ దగ్గర మనందరం కూడా కూర్చొని 2-3 పాటలు పాడి అందరం ప్రార్థన చేసుకొని అక్కడే ప్రార్థన చేసుకొని ఆ విధంగా త్వరలో ఆ యొక్క వంతెన మనకు కట్టబడాలి. ఎందుకంటే మన చర్చికి కీలకం ఆ వంతెనే. ఆ వంతెన ఎంతకాలం అయితే అది కట్టబడకుండా ఆలస్యంగా ఉంటుందో అంతకాలం ప్రజలు రావటానికి చాలా కష్టపడుతూ ఉంటారు. కాబట్టి త్వరలోనే ఆ వంతెన కట్టబడినట్లుగా ప్రార్థన చేయడానికి అలాంటి ప్లానింగ్ ఒకటి ఉండే. కానీ మరి ఇది కరెక్ట్ టైం కాదేమని నేను ఆ యొక్క విషయాన్ని సరిగ్గా నిర్ణయంలోనికి తీసుకోలేకపోయాను. అయినప్పటికీ బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మీరు అందరూ కూడా ప్రార్థించాలని
మీరందరూ ఖచ్చితంగా ప్రార్థించాలని, భారంగా ప్రార్థించాలని, త్వరలోనే ఆ యొక్క వంతెన కట్టబడాలని మీరందరూ కూడా భారంగా ప్రార్థించాలని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ, మనం చదివినటువంటి కీర్తన ఈ యొక్క నిర్గమాకాండంలో 15వ అధ్యాయం, నిర్గమాకాండం 15వ అధ్యాయము చూద్దాం. అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో బైబిల్ పరిశుద్ధ గ్రంథాలను తెరిచి నిర్గమాకాండం 15వ అధ్యాయం 13వ వచనం చదువుబిడ్డ. 13వ వచనం. జనములు విని దిగులు పడును, ఫిలిష్తీయుల నివాసులకు వేదన కలుగును. హల్లెలూయా. వినండి వినండి వినండి. సంఘము కూడి రావటం వలన, సంఘం ఏకాగ్రతతో ఉండటం వలన, సంఘం ఏకమై దేవుని యొక్క సన్నిధిలో నిలవటం వలన ఏం జరిగింది బ్రదర్స్? జనులు విని దిగులు పడుదురు. ఎందుకు దిగులు పడతారు? జనులకేం దిగులు? కిందకి మనం చూస్తే ఫిలిష్తీయుల నివాసులకు వేదన కలుగును. ఎందుకు ఆ వేదన? ఎందుకు ఆ వేదన? ఎందుకు ఆ దిగులు? ఫిలిష్తీయులకు ఎందుకు దిగులు? అన్యజనులకు ఎందుకు వేదన, దిగులు? ఎందుకంటే ఇక్కడ మనం 13వ వచనం చదివాం కదా, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు, ఇది ఆయన పరిశుద్ధ ఆలయమునకు ఈరోజు ఎవరైతే వచ్చారో వారందరూ కూడా ఏం జరిగింది? ఆయన ఏం చేశాడు? వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించాడు. ఒక్కసారి అందరం కూడా గ్రహించాలి, నడిపించబడని వాని పరిస్థితి ఏంటి? నడిపించబడకపోతే వాడి పరిస్థితి ఏంటి? దేవుడే విమోచించకపోతే వాడి పరిస్థితి ఏంటి? దేవుని చేత విమోచింపబడిన వాడుగా ఆ విధమైనటువంటి కృపలో నింపబడకపోతే వాని పరిస్థితి ఏంటి? ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. నీవు విమోచించిన నీ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి. మరి విమోచింపబడకపోతే, కృప చేత తోడుకొని నడిపించబడకపోతే, దేవుడు తోడుకొని రాపోతే, హల్లెలూయా, అందరూ వినాలి వాక్యం. దేవుడు నిన్ను తోడుకొని పోవాలి. దేవుడు నిన్ను తోడుకొని పోవాలంటే వాక్యం ఏం చెప్తుంది? ఆయన నిన్ను విమోచించుకోవాలి. నువ్వు ఆయన చేత విమోచింపబడిన వాడు కావాలి. నిన్ను విమోచించటానికే దేవుడు తన యొక్క శిలువ పైన క్రయధనంగా, ఆ యొక్క శిలువ పైన క్రయధనంగా విలువ పెట్టాడు. నిన్ను విమోచించుకోవటానికి, నిన్ను విమోచించటానికి, హల్లెలూయా, నాశనము నుండి విమోచించటానికి, మరణము నుండి విమోచించటానికి, పాపము నుండి విమోచించటానికి, కీడు నుండి విమోచించటానికి, హల్లెలూయా, తెగుళ్ళ నుండి విమోచించటానికి ఆయన విమోచకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన యందు మాత్రమే మానవులకు విమోచన కలుగుచున్నది. హల్లెలూయా. మనుషుడా, నీకు విమోచన కలిగి ఉన్నది అంటే కేవలము 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 నీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారే. ఆయన ద్వారా నీకు విమోచనం కలిగి ఉన్నది. నువ్వు విమోచింపబడ్డావు. విమోచించబడిన వాడవై కృప చేత నడిపించబడుతూ ఏం చేయబడ్డావు? కృప చేత నడిపించబడుతూ నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయానికి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయానికి నడిపించావు. అంటే దేవుని చేత బలము పొందని వారు నిరాశలో, నిస్పృహతో ఇంటిలోనే పడి ఉన్నారు. వారికి బలము లేదు కనుకనే వారు బలము చేత నడిపించబడి దేవుని సన్నిధికి రాలేకపోయారు. హల్లెలూయా. దేవుడు గాను ఒకవేళ బలపరిస్తే నీ ఉద్యోగంలో ఉన్న ఆటంకమైన,
నీ శరీరంలో ఉన్న ఆటంకమైనా, నీ ఇంటిలో ఉన్న ఆటంకమైనా, నీ పని బాటల్లోనైనా, నీ పరిస్థితులు ఏమున్నప్పటికీ వాటన్నిటిని పరిత్యాగించుకొని నీవు నీ దేవుని చేతికి చెంతకు, దేవుని మందిరానికి, ఆవరణానికి, దేవుని ఆలయానికి నడిపించబడతావు. హల్లెలూయా. చేతులు ఎంతమందికి ఉన్నాయి బిగ్గరగా ప్రభువును స్తుతించడానికి? నేను చెప్పే ప్రతి మాట నీవు జాగ్రత్తగా విను. ఆయన నిన్ను విమోచించువాడు, ఆయన నిన్ను విమోచించున్నాడు. ఫిలిష్తీయుల నివాసులకు వేదన కలుగునట్లుగా ఆయన నిన్ను, నీ భార్యను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని ఆయన విమోచించువాడై ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి రక్షించబడితే తల్లి రక్షణలో లేదు, అనగా భర్త రక్షించబడితే భార్య రక్షణలో లేదు, భార్య రక్షించబడితే భర్త రక్షణలో లేడు, భార్యాభర్తలు రక్షించబడితే పిల్లలు రక్షణలో లేరు. పిల్లలు రక్షణలో రక్షించబడకపోవటం వలన ఫిలిష్తీయులు చాలా సంతోషంగా, శత్రువు చాలా ఆనందంగా, సాతానుడు చాలా సంతోషంగా ఉన్నాడు. నేను మంచిగా చేశాను, తండ్రి పోతే పోని, కొడుకును మాత్రం పోనిస్తలేను చర్చకి. నేను మంచిగా చేశాను, తల్లిదండ్రులు రక్షణ పొందితే పిల్లలను మాత్రం అన్యులనుగా చేసేసాను. పిల్లలను నేను నా పగ తీర్చుకున్నాను. పిల్లలను ఈ రోజున నేను అన్యులుగా చేశాను, బాగా చేశాను నేను అని దుష్టుడైన అపవాది మీద అతిశయపడుచుండగా నువ్వు కన్నీళ్ళిడ్చి, రోదన చేసి, దేవుని సన్నిధిలో ఏడ్చి మొర్రపెట్టుకొనటానికి ప్రభు కృప చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అయిన దేవుడు నీ మొర్ర ఆలకించువాడు. నీ కన్నీళ్ళు విడిచినప్పుడు నీ కన్నీళ్ళు ఆయన వ్యర్థం చేయడు, చూస్తాడు ఆయన. నీ కన్నీళ్ళను బట్టి ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు కన్నీరే విడిచట్లేదు, నీ పిల్లలు అన్యులైపోయారు, నీ పిల్లలు ఆరాధన లేరు, నీ పిల్లలు సంతోషంగా దేవునికి సన్నిధికి నడిపించబడలేకపోతా ఉన్నారు, నీ పిల్లలు నీతో కూడా కలిసి దేవుని మందిరంలో నిలవలేకపోతా ఉన్నారు. ఫిలిష్తీయులకు అక్కడ ధైర్యం వచ్చేసింది, ఫిలిష్తీయులకు ధీమా వచ్చేసింది, ఫిలిష్తీయులకు ఆనందం కలుగుతూ ఉంది, వారికి వేదన కలగట్లేదు. ఎందుకంటే నీవు కానీ విమోచింపబడి, నీవు కానీ, నీ కుటుంబం కానీ, నీ పిల్లలు కానీ కృప ద్వారా నడిపించబడి దేవుని ఆలయములో, దేవుని మందిరములో, దేవుని ఆవరణములోనికి, ఆయన పరిశుద్ధ ఆవరణములోని, పరిశుద్ధ మందిరములోనికి ఆయన నిన్ను బలపరిచి ఒకవేళ తీసుకొని వచ్చినట్లయితే, ఆయన మందిరములో నీవు ఆయన బలపరిచిన, ఆయన చేత బలపరచబడిన నీవు ఆయనను ఆరాధించటానికి బలము పొందుతున్నట్లయితే ఫిలిష్తీయులు వారు వేదన చెందుతారు, వారు బాధపడతారు. దేవుడు నిన్ను ఎందుకు తీసుకొని వచ్చాడు ఇక్కడికి? దేవుని ఆలయానికి ఎందుకు వచ్చావు? ఇక్కడ రాయబడింది, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నీవు నడిపించి. ఎందుకు తీసుకొని వచ్చాడు దేవుడు? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, వాళ్ళు రాలేదా, వీళ్ళు రాలేదా, వాళ్ళు వస్తే బాగుండే, వీళ్ళు రాలేకపోయారు, అలా ఒకవేళ వారిని చూసి ఆశ్చర్యించుకోవడానికి వచ్చావా? లేదా ఎవరెవరు వచ్చారో చూద్దామని వచ్చావా? లేదా ఏదో కనిపెట్టుదాం, చూద్దాం, ఏదో ఒకటి దొరకకపోదు అనే ఆశతో వచ్చావా? వస్తే వచ్చావేమో, కానీ దేవుడు ఎలా నడిపించాడు నిన్ను? దేవుడు తన బలము చేత వారిని పరిశుద్ధ ఆలయమునకు నడిపించాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? బలము పొంది ఆ బలము ద్వారా బలవంతుడైన నీ దేవుని బలముతో ఆరాధించాలి. హల్లెలూయా. వచ్చావమ్మా, పోయాడమ్మ కాదు, వచ్చావు, బలం పొందుకో, శక్తి పొందుకో, దేవుని యొక్క సన్నిధిలో బలపరచబడు. ప్రతి విధమైన దుష్ట పోరాటాలన్నిటి మీద దేవుని యొక్క కృపలో నువ్వు బలం పొందు వ్యక్తిగా నింపబడు. నీ బలహీనతలన్నీ దూరమైపోవాలి. నువ్వు క్రీస్తు బలము చేత, ఆత్మ బలము చేత, శక్తి చేత నింపబడి బలవంతురాలు కావాలి, బలవంతుడు కావాలి. నీ బలహీనతలను ఒప్పుకోవాలి. నువ్వు దేవుని సన్నిధికి నడిపించబడ్డావు. దేవుడే
ఖచ్చితంగా ఇంకా ఆయన నూతన బలముతో నిన్ను నింపుతాడు. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత నడిపించితివి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. 77వ కీర్తన భాగంలో చూడండి, 15వ వచనం. కీర్తన భాగం 77, 17. కీర్తనలు 77వ అధ్యాయము. నీ బాహుబలం వలన యాకోబు యోసేపు దేవా జనములు నిన్ను చూచెను. జలములు నిన్ను చూచి దిగులు పడెను. అగాధ జలములు కచకచలాడెను. నా మాట జాగ్రత్తగా కాస్త దృష్టి పెట్టి దేవుడి వాక్యాన్ని వినాలి. దేవుడు ఏం చేశాడు? అక్కడ ఏం చూస్తున్నాము? దేవుడు ఏం చేశాడు? వారిని దేవుడు ఏం చేశాడు? నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని వచ్చితివి. నా మాట లేఖనములను బట్టి జాగ్రత్తగా వినాలి. అయితే ఇక్కడ 77వ కీర్తన భాగంలో 15వ వచనం అంటుంది. 15వ వచనం, నీ బాహు వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. నువ్వెవరవని దేవుడు విమోచించాడు. నిన్ను విమోచించాడు గనుకనే నీవు ఆయన సన్నిధిలో విమోచింపబడిన వ్యక్తివై, రక్షింపబడిన వ్యక్తివై, విడిపించబడిన వ్యక్తివై, విడుదల కలగజేయబడిన వ్యక్తివై, ఆయన రక్షణ ఆనందముతో సంతోషముతో ఆయన సన్నిధిలో పాటలు పాడుటకు ఉత్సాహంతో నీకున్నటువంటి బాధలన్నిటిని మర్చిపోయి, వేదనలన్నిటిని మర్చిపోయి, ప్రతి విధమైన శోధనలన్నిటిపైన విజయం పొందుతూ దినదినము నిరీక్షణ కలిగి ప్రభువు అక్కడ కొరకు ఎదురు చూచుచున్నావే. హల్లెలూయా. ఎదురు చూచుచున్నావు దేవుని రాకడ కొరకై. రుతమ్మ వాళ్ళ అమ్మ ఒకరోజు నేను మాట్లాడుతున్నప్పుడు ఆమె అంటుంది నాతోటి, అయ్యా ఈ లోకంలో ఎంతకాలం బతికినా వ్యర్థమే. ఎప్పుడైతే ఆయన సన్నిధికి వెళ్తామో అప్పుడే మనకు ధన్యత. ఆయన ఎప్పుడైతే మనం తీసుకుపోతాడో అప్పుడే మనం సంతోషంగా ఆయన సన్నిధిలో ఉండగలం. నిజమే, పెద్దల యొక్క ఆశ. పెద్దలు సిద్ధపడ్డారు. ప్రభు రాకడకై ప్రతి ఒక్కరూ సిద్ధపడాలా. హల్లెలూయా. మరణం అంటే భయపడేవారు ఉంటారు. మరణం అంటే వెనుకకు జంకేవారు ఉంటారు. మరణమునకు భయపడక ధైర్యము కలిగి సహనముతో దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసే, లేదా దేవుని రాకడ కొరకు సిద్ధపడే, లేదా ఆయన ఒకవేళ మనలను పిలిస్తే ఏ క్షణమైనా ఆయన సన్నిధికి వెళ్ళడానికి సిద్ధముగా ఉండటానికి ఆయన తను మనలను విమోచించి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన చేత మనం ఏమయ్యాము? విమోచింపబడిన ప్రజలమయ్యాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనిస్తే ఈ కీర్తనకారుడు చాలా చక్కని మాటలు మనతో చెప్తా ఉన్నాడు. ఈ 15వ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం, నీ బాహు వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నువ్వు విమోచించి ఉన్నావు. దేవా, జలములు నిన్ను చూచెను. జలములు నిన్ను చూచి దిగులు పడెను. అగాధ జలములు గచ్చగచ్చాలాడెను. ఆమేన్. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను.
అంతరిక్షము ఘోషించెను, నీ బాణములు నలుదిక్కుల పారెను, నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోకెను, మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను, భూమి వణికి కంపించను. ఇక జాగ్రత్తగా గమనించాలి. దేవునికున్న బలం, దేవునికున్న శక్తి. అందుకే అంతటి బలవంతుడై ఉన్న దేవుడు కనుకనే ఆయన నిన్ను విమోచించుకున్నాడు. ఆయన చేత నీవు విమోచింపబడి ఉన్నావు. విమోచింపబడిన ప్రజల మనము. అందుకే నీవు ధైర్యమో చేసో, లేకుంటే నీవు ఏ సాహసం చేసో, చూస్తూ ఉండగానే పాపం అనే అగ్నిలో చేతు చాపటానికి ఏమాత్రం కూడా దేవుడు అంగీకరించని రీతిలో నువ్వు నింపబడాలి, నిలబడాలి. ప్రాణానికి తెగించి నువ్వు పాపం అనే అగ్నిని పట్టుకోవడానికి ఏమాత్రం కూడా తెగించకూడదు. చాలా మంది అలా తెగించి దేవుని సన్నిధికి దూరమైపోయారు. హల్లెలూయా. దేవుని సన్నిధికి దూరమైపోయి దేవుని సన్నిధి నుండి తరమబడ్డారు. దేవుడే కొందరిని దేవుడు తన సన్నిధికి రాకుండా తరముతున్నాడు. అట్టెట్లా తరమపడతారు బ్రదరు? అది వాక్యమా అంటే నేను చెప్తున్న మాట అది. 92వ కీర్తన భాగం బ్రదర్ ప్రభుదాస్ గారు చెప్పారు కదా. 92వ కీర్తన భాగం 9వ వచనంలో ఏం రాయబడింది చూడండి. 9వ వచనం చదవాలి. నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయువారందరూ. ఏమైంది నాన్న, కొడుక, బిడ్డ, అమ్మ, తల్లి, తండ్రి, నాన్న, సంగమా, ఏమైంది? ఎవరు చెదిరిపోయారో, ఎవరు చెదిరిపోతారో. వారు సంఘానికి రావట్లేదంటే అర్థం ఏంటి? వారు సంఘాన్ని మానుకున్నారంటే అర్థం ఏంటి? వారు సంఘమును విడిచిపెట్టారంటే అర్థం ఏంటి? ఇంకొక మంచి సంఘంలో కట్టబడ్డారనా? వారు సంఘానికి రాలేకపోతున్నారంటే అర్థం ఏంటి? ఏమని రాయబడింది అక్కడ? చెడు పనులు చేయువారు అందరూ చెదిరిపోయారు. హల్లెలూయా. చెదిరిపోతున్నారు. చాలా మంది చెడు పనులలో వారు ప్రాణాన్ని తెగించి చెడు పనులు చేసి చెదిరిపోతున్నారు. ఆత్మీయ బలము కలిగి, ఆత్మ సంఘమని ఎరిగి, నేను అభిషేకించబడుతున్నాను అని చెప్పి, నాకు ఇక్కడ అభిషేకం ఉందని చెప్పి ఆత్మలోనే ఆరాధించి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ బాప్తిసం పొంది రక్షించబడి సంఘములో కట్టబడి చాలా కాలం సంఘములో కట్టబడి ఆత్మ ఫలాలతోనూ వరాలతోనూ నింపబడి ఆత్మీయ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకొని మరిచి చెడు పనులలోకి వెళ్ళారు. వెళ్ళి దేవునికి అసహ్యమైన పనులు చేసి చెదరగొట్టబడుతున్నారు. హల్లెలూయా. చెదరగొట్టబడుతున్నారు. బైబిల్ చెప్తుంది, దుష్టుడు ఎవడునో తరమకుండా వాడే. ఎవడు తరమనక్కర్లేదు. ఎవడో వచ్చి నిన్ను తరిమాలని చెప్పుకోకు. సైతాన్ నన్ను తరిమింది అనుకోకు. సాతానుడి చేత నేను తరమబడ్డాను అనుకోకు. ఎవరో నిన్ను హాని చేశారు అనుకోకు. ఎవరి ద్వారా నేను అక్కడ నాకు కీడు కలిగింది, అందుకే నేను సంఘానికి రాలేకపోతున్నానని నువ్వు సాకులు చెప్పొద్దు. ఎందుకంటే నా దేవుడైన యేసయ్య నిన్ను విమోచించుకున్నాడు. నువ్వు విమోచింపబడ్డావు. విమోచింపబడి కూడా చెడు పనులు చేసి
దుష్ట కార్యములు చేసి, అసహ్యమైన కార్యములు చేసి, అసహ్యమైనటువంటివి నీ నోటి ద్వారా, నీ నాలుక ద్వారా పలికి ఏమైపోయావు? ఇప్పుడు నువ్వు చెదిరిపోతున్నావు. చెదిరిపోయారు. ప్రభు కనికరం కలిగి యాకోబు సంతతిని ఏం చేశాడు? కనికరం కలిగి ఆయన మేఘరాశులు నీళ్లు దిమ్మరించి అంతరిక్షీయ ఘోష కలగజేసి ఆయన నీ బాణములు నలుదిక్కుల పారేలా చేసి తన ప్రజలైన యాకోబు సంతానాన్ని ఆయన సమకూర్చుకుంటున్నాడు. హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. ఆమేన్. హల్లెలూయా. యాకోబు యోసేపుల సంతతి వరకు నీ ప్రజలను నీవు విమోచించి, హల్లెలూయా, నీ విమోచించి ఉన్నావు. వారి మీదికి జలములు వచ్చినా, వారి మీదికి జలముల యొక్క ఘోష వినబడినా, వారు ఎట్టి పరిస్థితుల్లో వారికి ఉన్నటువంటి ఆ విమోచన క్రయతనాన్ని వారు పోగొట్టుకున్న జాలలో వారు విమోచింపబడ్డారు కదా ప్రజలు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా ప్రభువును స్తుతిస్తూ. గట్టిగా ప్రభువును స్తుతించి చెప్పాలి. 78వ అధ్యాయంలో, అదే కీర్తన భాగంలో 78వ అధ్యాయంలో ప్రత్యేకంగా గమనించండి. 78వ అధ్యాయం 54వ వచనం. 78వ అధ్యాయం 54వ వచనం. 54వ వచనంలో తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతమునొద్దకు ఆయన వారిని రప్పించెను. దేవునికి మహిమ కలుగునట్లుగా అందరూ చప్పలు కొడుతూ గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా చెప్తాం. అందరూ కూడా హల్లెలూయా చెప్తాం. గట్టిగా చప్పలు కొడుతూ. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చెదిరిపోయిన నిన్ను సమకూర్చుటకై, చెదిరిపోకుండా ఉండడానికి ఆయన మరలా నిన్ను విమోచించి ఏం చేస్తున్నాడు? 53వ వచనంలో వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించను. భయపడకుండా, ప్రైజ్ ది లార్డ్, భయపడకుండా సురక్షితంగా నడిపించేవాడై ఉన్నాడు. నడిపించేవాడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయన్న ప్రతిఫలము, సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో పడవా రతనాలను వెదకుటలో ఎన్ని శోధనలు ఎదురైనప్పటికీ ఆయన తన ప్రజలను చెయ్యి పట్టుకుని నడిపిస్తారు. 53వ వచనంలో మనం చూస్తున్నాం, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించను, వారి శత్రువులను సముద్రములో మూసివేసెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరి లోకంలో నీకు శత్రువు? నీ శత్రువు ఎవరైతే ఉన్నారో అట్టి శత్రువును ఆయన సముద్రములో ముంచివేయబోతున్నాడు అని నేను పలకగా నీవు ఎగిరి లేచి గంతులు వేయాల్సిన ఆ బలమైన మాట నీ చెవుల్లో వినబడుతున్నప్పుడు కూడా నీకు మంట రగలట్లేదు. హల్లెలూయా హల్లెలూయా. శత్రువులను ఏం చేస్తున్నాడట? వారి శత్రువులను సముద్రములో. ఎవరు నీకు శత్రువు?
నీ ఆత్మీయ బలముతో నువ్వు ఎదగకుండా, నువ్వు దేవుని సన్నిధికి సరాసరి చక్కగా సమయానికే తెల్లని వస్త్రములు ధరించి పరిశుద్ధురాలుగా పరిశుద్ధునిగా దేవునికి సన్నిధిలో పరవశించకుండా, ఆయన సన్నిధిలో విమోచించబడిన బిడ్డగా ప్రతి వారము దేవుని సన్నిధికి నడిపించబడాలి. చాలా మంది మన సంఘంలో ఒక వారం హాజరేసుకొని 3 వారాలు డుమ్మగొట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీతం ఎలాగిస్తాడో దేవుడు నాకు అర్థం కాదు. వారు అలాగే బడి దొంగలా, అలాగనే గుడి దొంగలా, అలాగనే వారు ఉద్యోగ దొంగలా? ఉద్యోగులు కూడా అలాగనే దొంగలుగా ఉంటారా? వెనకటి కాలంలో బిహెచ్ఎల్లో పంచికొట్టి బయట తిరిగేవాళ్ళు. పంచికొట్టొచ్చి ఇక పంచికొట్టి డ్యూటీకి వెళ్ళి కంపెనీకి వెళ్ళి పంచికొట్టి వచ్చి ఇక నా వెనక తిరిగేవారు సేవలో. బ్రదర్ మరి మీకు జీతం ఎట్లా అంటే పంచికొట్టామంతే అయ్యా. ఇప్పుడు అట్లా లేవు కాలాలు. పంచి కొడితే మళ్ళీ లోపల నుంచి బయటికి రానిక లేవు. కంపెనీ అంతా రూల్ పాటిస్తుంది. కంపెనీ అంతా స్ట్రిక్ట్గా రూల్ పాటిస్తే సంఘానికి మాత్రం రూల్ లేదు. సంఘంలో రామల్లయ్య పోమల్లయ్య, వస్తేరా పోతే పో, ఉంటే ఉండు లేదంటే లేదు. ఒక వారం కనబడితే 3 వారాలు కనబడిపోయినా నో ప్రాబ్లం, ఏం కాదని చెప్పిందేవాడు. ఒక వారం ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఇంకో వారం డ్యూటీకి వెళ్ళాలని చెప్పిందేవాడు. ఎవరు చెప్తున్నాడు? దుష్టుడా? ఆదివారం డ్యూటీ చేయొద్దు, చేయొద్దంటే ఏం చేయాలి? సోమవారం నీకు శుక్రవారం సెలవిచ్చాడు, ఆదివారం డ్యూటీ ఉంటుంది. నువ్వు చెప్పాలి సార్తో, సార్ శుక్రవారం కూడా నేను డ్యూటీ చేస్తాను, ఆదివారం మాత్రం నేను లీవ్ తీసుకుంటాను. నాకు శుక్రవారం లీవ్ ఇవ్వాల్సిందే. ఆ లీవ్ తీసుకోను నేను శుక్రవారం, ఎందుకంటే నేను లీవ్ తీసుకుంటే ఆదివారం నాకు డ్యూటీ ఉండదు, ఆ డ్యూటీ ఉంటుంది. కాబట్టి ఆదివారం డ్యూటీ నేను చేయకుండానట్లుగా శుక్రవారం చేస్తా అని చెప్పగలగాలి. నీ యాజమాన్యంతో నువ్వు పోరాడగలగాలి. నీతిగా ఉంటే తప్పకుండా యాజమాన్యం వాళ్ళే అంటారు, అమ్మా మీరు దేవుని బిడ్డలయ్యా, మీరు ఆదివారం నాడు శుక్రవారం మీకు సెలవు ఇయ్యను, శుక్రవారం వచ్చి పని చేసుకోండి, ఆదివారం మాత్రం సెలవు తీసుకోండి. అది చెప్పాలి. కనికరించబడతావు నువ్వు. యజమానుల దగ్గర కనికరించబడాలి. రాజు ఎదుట కనికరము నొందిన వాడు ధన్యుడు. రాజు ఎదుట కనికరము నొందదగిన వాడు ధన్యుడు. రాజు కనికరించలేదు అనుకో, అయిపోయింది ఈ పని అంతే. పరలోకమందున్న దేవుడు రాజులకు రాజు అయి ఉన్నాడు. ఆయన కనికరము నొందినట్లుగా అధికారుల చేత కూడా నువ్వు కనికరించబడాలా. పనులుంటాయి, పద్ధతులుంటాయి, క్రమాలుంటాయి, బంధువులు ఉంటారు, అన్ని రకాల వ్యవస్థలు ఉండే ఉంటాయి. అయినప్పటికీ వారు ప్రాణం పోయిన ఆదివారం మాత్రం దేవుని సన్నిధిని వారు తప్పరు అనే సాక్ష్యము దేవదూతలు నీ గురించి ఇచ్చులాగునా, దేవుని ప్రజలు ఇచ్చులాగున అట్టి సాక్ష్యమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. చమాలి చేతులు పైకెత్తి భయపడతారు. ఈ మాటకు భయపడతారు. ఎందుకు భయపడాలి? మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా భయపడకూడదని, ఆడోళ్ళు భయపడకూడదని ఫ్రీ బస్సులు ఇచ్చాడు. టిక్కెట్ లేకుండా బస్సులు ఉన్నాయి. బస్సులలో భయపడకు. ఏ ఆతంకం ఉన్నా, ఏది ఉన్నా, ఏ సమస్య ఉన్నా చెప్పు. మొదట దేవుడితో చెప్పు, దేవా నీ మందిర ఆవరణములో చచ్చినా పర్వాలేదు కానీ నీ మందిర ఆవరణములు మానను, నీ మందిర ఆవరణము తొక్కుట మానను. నీ సన్నిధికి నేను ఎప్పటికీ వచ్చినట్లుగా నన్ను ప్రతిష్ఠించుకొనమని చెప్పు. సాతానుతో చెప్పు, ఏయ్ శత్రు సాతానా, నువ్వు అగాధ జలములో తొక్కబడినట్లుగా నా ప్రభు సన్నిధికి నేను నిరంతరము వెళ్తా. హల్లెలూయా. నా ప్రభు సన్నిధిలో నేను నిరంతరం కనబడుతా. చురబాకర్షరందల. హల్లెలూయా. ఏ ఆటంకం ఉన్నా ఆదివారము నా దేవుని ఆరాధించటములో ఆటంకములన్నీ తొలగిపో.
ఆటంకములన్నీ తొలగిపోవును కాక. నేను వస్తుంది ఎక్కడా? నేను వచ్చుచున్నది ఎక్కడా? నిర్లక్ష్యంగా అనాలోచనతో అడ్డమైనట్లు పాటలు పాడి కథలు చెప్పి నవ్వించి కవ్వించి వ్యాపారాలు బిజినెస్లు, నీ చిట్టి నువ్వు ఇక్కడ ఈయన గట్టు, నీ చిట్టి ఆయన గట్టు, ఆ చిట్టీలు కట్టుకోండి మీరు కట్టుకోండి సరిగ్గా అనే వ్యాపారాలు చర్చిలో జరుగుతూ ఉన్నాయి. అలాంటి మందిరం కాదిది. హల్లెలూయా. మరి ఏంటిది అంటే వారి శత్రువులు సముద్రములో వేసను తాను ప్రతిష్ఠించిన సరిహద్దు నొద్దకు తన దక్షిణాస్తము సంపాదించిన ఈ పర్వతము నొద్దకు ఆయన వారిని రప్పించెను. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. టైం అంతా వ్యర్థం చేసి వాక్యం చెప్పకుండా వాక్యం అంతా పక్కన పెట్టి, నా పెళ్ళం చూడు మొన్న చేపల కూర చేసింది, ముళ్ళు ఇట్లా ఇరికిపోయింది, అప్పుడు నేను తెల్ల కళ్ళు వేశాను, నా పెళ్ళం ఇట్లా, ఇవన్నీ శుద్ధులు సంఘంలో కాదు బోధకుడా చెప్పేది. ఇవన్నీ చెప్పి సమయాన్ని వ్యర్థం చేసే సంఘానికి ప్రజలు కోలంగా వెళ్తారు. కానీ భయముతోనూ వణుకుతోనూ దేవుని యొక్క పర్వతమని గ్రహించి, ప్రతిష్ఠితమైన పర్వతమని గ్రహించి, పర్వతముగా స్థికరించి ఆయన శ్రీకరుడైన యేసయ్య పర్వతం మీద ఆయన ఉన్నాడని రుజుపరిచి పరిశుద్ధపరిచేటటువంటి పర్వతం దగ్గరికి ప్రజలు రా. కృప దేవుడు మిమ్ములను హల్లెలూయా కృప చేత ఆయన మిమ్ములను అనేక సభలలో నడిపించువాడై ఉంటున్నాడు. అనేక సమయాలలో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చదువు బ్రదర్ నెహెమ్యా ప్రవచన గ్రంథం. నెహెమ్యా ప్రవచన గ్రంథం చూడండి. నెహెమ్యా 9వ అధ్యాయము 28వ వచనం. నెహెమ్యా 9:28. త్వరగా చదువుదాం. అమ్మా చదువు బిడ్డ. వారు నెమ్మది పొందిన తర్వాత మరలా ద్రోహులుగా కాక నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వారు తిరిగి వచ్చి నీకు మొర్రపెట్టినప్పుడు ఆకాశమందు నువ్వు ఆలకించి ఏమనండి, నీ కృప చొప్పున అనేక మారులు వారిని చపలు కొడదామా గట్టిగా బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. అనేక మారులు ఏం చేశాడు దేవుడు? వారిని విడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 28వ వచనములో చాలా చక్కటి మాటలు రాయబడినాయి. గమనించండి. 27వ వచనంలో వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వీరు వారి మీద అధికారం చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొర్ర పెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించావు. ఏం చేశారు? వినండి, ఏం చేశారు? అందుచేత నీవు వారిని వారి శత్రువులకు అప్పగించితివి. ఎందుకు అప్పగించాడు? వారి శత్రువులు వారిని బాధింపగా శ్రమలయందు వారు నీకు మొర్ర పెట్టినప్పుడు ఆకాశం నుండి నీవు వారి యొక్క ఆలకించావు. ఇక్కడ మనం గమనిస్తే 26వ వచనంలో మనం గమనిస్తే, అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు
తిరగవలెనని తమకు ప్రకటన చేసిన ఈ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించారు. అబాషారాబా. ఓ హల్లెలూయా. ఏం చేశారు? బహుగా ఎవరు విసుగు పుట్టించారు? ప్రవక్తలను చంపి. ప్రవక్తలు అనేక మార్లు ప్రకటించినా బోధించినా చక్కగా దేవుని సన్నిధిలో నిలబడు బిడ్డ, దేవుని మందిర ఆవరణములో వాడబడు, దేవుని సన్నిధిలో నిలబడు, కష్టంకైనా నష్టంకైనా అన్నిటికీ ఓర్చుకొని దేవుని సన్నిధిలో పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి ఒక సేవకురాలు స్థానములో, ఒక సేవకుని స్థానములో, ఒక ఉన్నతమైన ఉపదేశముతో దేవుని యొక్క సన్నిధిలో బలమైన తీర్మానంతో ప్రతిష్ఠిత చేయబడిన వ్యక్తిగా తెల్లని వస్త్రములు ధరించి ఎప్పుడూ అభిషేకం తక్కువ కాకుండా ఆత్మాభిషేకంతో నింపబడి ఆత్మలో నీవు ఆ పరవశమవుతూ ఆత్మ సంబంధమైన ఫలములతోనూ వరములతోనూ నింపబడి దేవునికి సమీపించబడి దేవుని యొక్క సన్నిధిలో ఒక యాజకురాలుగా ఒక యాజకునిగా నిలబడు బిడ్డ అని ఎన్ని మార్లు చెప్పినా ఎంతగా ప్రేమించినా, ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు బోధించినా, ఎంత లోతుగా నువ్వు దేవుని ప్రేమ కొరకై బోధించబడిన రీబాషకాల హల్లెలూయా. ఎన్నిసార్లు దేవుడు తన ప్రేమతో నిన్ను ప్రేమించినా నువ్వు చేసింది ఏంటమ్మా అంటే అవిధేయత, తిరుగుబాటు, ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక తిరగబడి నీకు బోధకునిగా ఉన్న వారిని దుఃఖపెట్టి ప్రవక్తలను చంపి, ప్రవచనాన్ని చంపి, ప్రవచనం చెబితే ప్రవచనం వినేవాడు ఏడవాలి, ప్రవచనం చెప్పేవాడు ప్రవచనాన్ని దేవుని యుద్ధ నుండి పొందాలి. ప్రవచనం అంటే నిరార్థకం కాదు. ప్రవచనం నెరవేర్చబడేదై ఉన్నది. ప్రవచనం ప్రభు దగ్గరికి నడిపించేదై ఉన్నది. ప్రవచనం వినువాడు మార్పు చెందాలి, విమోచింపబడాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం కూడా తీసుకొని ప్రభు తట్టు తిరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, బ్రదర్ ప్రభుదాస్ గారు, మీరు మారు మనసు పొందాలి, ఇమ్మీడియట్లీగా బాప్తిసం తీసుకోవాలి, రేపు పొద్దున్నే నువ్వు బాప్తిసం తీసుకోవాలి అని ఒకవేళ ప్రవచనం వచ్చిందనుకో, గజ 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 వణుకుతూ ఆయన రెడీగా సిద్ధపడి అందరి ఎదుట మార్పు చెంది, దైవజనులే కాదు ప్రవచనం ఇది కనుక, ఇది ప్రవచనం కనుక నేను లోబడాలి, నా జీవితం మార్చబడాలి, నేను బాప్తిసం పొందాలి, రేపెందుకయ్యా, నాకు ఇప్పుడే, ఇదిగో ఈ క్షణమే నాకు బాప్తిసం కావాలని దేవుని సన్నిధిలో వణికే వ్యక్తిలో దేవుని ఆత్మకార్యం జరుగుతుంది. అభిషేకము వారి మీదికి వస్తుంది, వారు పరిశుద్ధాత్మ పూర్ణులవుతారు, వారిపై దేవుడు లక్ష్యం ఉంచుతాడు, వారిని శత్రు కార్యములను విడిపిస్తాడు, సముద్రం నుండి వారిని విడిపించి సముద్ర హలల నుండి వారిని తప్పిస్తాడు. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా అని గట్టిగా. ఎవరొస్తున్నారు వాళ్ళు అందరూ కూడా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట శ్రద్ధగా విను, దేవుని మాటకు లోబడు, దేవుని మాటకు భయపడు, దేవుని సన్నిధిలో నిలబడు, దేవునికి మంచి కుమారుడిగా పనిచేయి, మంచి బిడ్డగా ఉండు దేవునికి. దేవుడి తండ్రి, దేవుడు నిన్ను సృష్టించాడు, దేవుడు నిన్ను కలగజేస్తాడు, దేవుడు నిన్ను విమోచించాడు, దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు, దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు, ఆయన తన కృపలో నిన్ను నడిపించు అని వింటున్నాడు.
మరి నీకేం తక్కువ చేశాడు ఆయన? నీకేం తక్కువ చేశాడు? నీ విలాసాలకు నువ్వు పోతావా? నీ ఇచ్చలకు నువ్వు పోతావా? నీ ఆశలకు నువ్వు పోతావా? చిన్న చెట్టు కూడా చెడు కాయలే కాస్తుంది. దేవుడు ఏర్పరచుకున్న ప్రతి వారిలో సువాసన వెదజల్లుతుంది. దేవుడు సమస్తము చేయ శక్తి గలవాడై ఉన్నాడు. రీమా షకాలారాబా షలారాబా రీమా షూరి కమాలారా షందల. ఆయనను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక తోసివేసి నీ తట్టు తిరగవలెనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుకు. దేవుని సన్నిధి రాకపోతే విసుగు పుట్టించట్లే. ఎవరు దేవునికి విసుగు? దేవునికి విసుగు పుట్టిస్తావా? ప్రవక్తలను చంపి పాపం చేసి, ప్రవచనాన్ని నిరర్థకం చేసి, దేవుని మాట లెక్క చేయక, ధర్మశాస్త్రమును లెక్క చేయక, వాక్యాన్ని లెక్క చేయక. నేను లేకపోతే సంఘం ఆగిపోద్ది. నేను లేకపోతే సంఘం ఆయన ఎలా నడిపించుకుంటాడు? నేను లేకపోతే ఆయన సంఘం ఆగిపోతే తలుపులు వేసేస్తాడు, డోర్లు మూసేస్తాడు. దేవుడికి నేను ఈ రాత్రి ఈరోజు మాట్లాడుతున్నాను. దేవునికి నువ్వు అవసరమా? నీకు దేవుడు అవసరమా? దేవునికి నువ్వు అవసరమా? నీకు దేవుడు అవసరమా? నీకు యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఒకవేళ కాకుండా ఉంటే ఇక నీకు ఈ లోకంలో ఏ దేవుడు లేడు. ఏ దేవుడు లేడు. ఒకవేళ నీవు యేసయ్యకు లేకపోతే యేసయ్య నీ స్థానంలో 100 మందిని లేపుకుంటాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు నిన్ను కాదనుకుంటే నీ స్థానంలో 100 మందిని ఆయన నిలబెట్టగలడు. నేను ఆత్మలో మాట్లాడుతున్నా, అభిషేకంతో మాట్లాడుతున్నా. నేను కానీ నాగలపల్లి నుంచి రాకపోతే, నేను కానీ ఒకవేళ నా గ్రామం నుంచి రాకపోతే ఇంకెవరు లేరేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, దేవుడు తన సమయ ప్రకారంగా తన ప్రజలను ఈల వేసి తీసుకొని వస్తాడు. ఆయన నిలబెడతాడు. నీకు ఆయన అవసరం. మళ్ళీ చెప్తున్నా, నీకు ఆయన అవసరం కాబట్టి ఆయనతో నిలబడు. ఆయనలో నిలబడు. ప్రాణం పోయినా పర్వాలేదు. నీ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ప్రభు సన్నిధిలో నమ్మకస్తుడుగా నిలబడు. ఆయన నిన్ను పరిపూర్ణంగా అభిషేకిస్తాడు. ఆయన నీకు బలమిస్తాడు. రాజునకు బలము కలగజేసిన దేవుడు నీకు బలమిస్తాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. జీవం కలిగిన దేవుని సంఘములో పర్వతం వలె నీవు ఉండునట్లుగా లెబానోను పర్వత మీది దేవదారు వృక్షాలుగా నిమ్ములను ఆయన ప్రతిష్ఠిస్తాడు. అందుకే ఆయన నీతో మాట్లాడుచున్నాడు. చివరి మాట చదువుదాం, 28వ వచనం. వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ఏమయ్యారు? వారు నెమ్మది పొందిన తర్వాత అంటే వారికి నెమ్మది వచ్చినాక మళ్ళీ పడిపోతున్నారు. అరే, మొదట తప్పు చేశావు, దేవుడు గద్దించాడు, తీసుకొని వచ్చాడు, తన కుమారునిగా చేసుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి తప్పిపోయిన తర్వాత తండ్రి ఆ కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నా బిడ్డ ఎప్పుడు వస్తాడా? తండ్రి కుమారుడు ఎదురు చూడలే. నేను మళ్ళీ నా తండ్రి దగ్గరికి వెళ్తా అనుకోలేదు, కానీ తండ్రి అనుకుంటున్నాడు, నా కుమారుడు ఎప్పుడు వస్తాడా, నా కుమారుడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడా అని ఆ దిక్కులన్నీ పికెట్లు లాగున ఆ కుమారుని ధ్యానముతోనూ ఆ కుమారుని హృదయం, ఆ కుమారుని యొక్క ప్రేమ, ఆ కుమారుని యొక్క రూపం తన హృదయంలో మలుచుకొని నా కుమారుడు ఎక్కడెళ్ళాడు, ఎప్పుడు వస్తాడో.
కుమారుడు అక్రమం చేసి పాపం చేసి ఉన్నదంతా వ్యర్థం చేసి సంపాదించిందంతా, తండ్రి సంపాదించిందంతా కొల్లగొట్టి చివరికి వ్యర్థుడైపోయి చివరికి ఏమీ లేనివాడైపోయాడు. ఇప్పుడు ఏమీ లేదు అతని దగ్గర. చివరికి ఏమీ లేకపోగా అక్కడున్న ఆ పందులతో సహవాసం చేస్తూ పందుల పొట్టుతో కూడా తిని కడుపు నింపుకునేటంత స్థాయికి దిగబడిపోయాడు. అయినా బుద్ధి రాదు, అలానే ఉండిపోయాడు. అలానే ఉండిపోయాడు. అయితే ఒకరోజు అతనికి బుద్ధి వచ్చింది, నేను ఇలా ఉంటే చివరికి ఈ పందుల మధ్యనే చనిపోయి నేను నా తండ్రికి పుట్టిన పేరు మాసిపోతుంది. నేను నా తండ్రికి పుట్టాను గనుక నా తండ్రి ఇంట పని వాళ్ళు ఉన్నారు, నా తండ్రి ఇంట పని చేసేవాళ్ళు ఉన్నారు, పనికత్తెలు ఉన్నారు. వారి మధ్యకు వెళ్ళి పనివాడిగానైనా నేను నా తండ్రి ఇంటిలో మరలా చేరతాననుకుని మళ్ళీ పరిగెత్తాడు. తండ్రి ఇంటికి చేరడానికి దృష్టి పెట్టాడు. హల్లెలూయా. ఎప్పుడైతే తండ్రి ఇంటి వైపుకు తిరిగాడో తండ్రి కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. తండ్రి దగ్గరికి పరిగెత్తుకొని పోగా తండ్రి అతన్ని మెడాల మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని, పందుల మధ్య ఉన్నవాడు ఓ పందిర దగ్గర వాసన ఎట్లా ఉంటుందో, పంది దగ్గర ఉన్న వాతావరణం ఎలాగుంటుందో అలాగా మారిపోయిన వాడిని కూడా తండ్రి అలా గట్టిగా పట్టుకొని అతని దగ్గర ఉన్న వాసనను, దుర్వాసనను, దురలవాట్లు అవన్నీ ఏమీ లెక్క చేయలేదు. హల్లెలూయా. బిగ్గరగా పట్టుకొని ఏమంటున్నాడు తెలుసా? చనిపోయిన నా కుమారుడు తిరిగి మరలా బ్రతికినాడు. చప్పట్లు కొడదామా గట్టిగా బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ? హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా బిగ్గరగా, హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత అద్భుతమైన ప్రేమ, యేసయ్య ప్రేమ ఎంత అద్భుతమైనది. ఎక్కడ ఇలాంటి ప్రేమ దొరుకునా, ఎక్కడైనా ఇలాంటి ప్రేమ కనబడుతుందా? నువ్వెంతగా పడిపోయినా, నీవెంతగా తృణీకరించినా, నీవెంతగా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన, ఎంతగా ఆయన సన్నిధిలో నిలబడాల్సినటువంటి రీతిలో నువ్వు నిలబడకపోయినా ప్రభు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా ప్రభును స్తుతిస్తూ. ఆమేన్, హల్లెలూయా. అందరూ కూడా చెప్పాలి బిగ్గరగా. చీకటి కెరటాలలో కుంగిన వేళలో, చీకటి కెరటాలలో కుంగిన వేళలో ఉదయించెను నీ కృపణాయలో, చెదరిన మనసే నూతనమాయే. ఉదయించెను నీ కృపణాయలో, చెదరిన మనసే నూతనమాయే. మానుగడై వారో మలుపు తిరిగేనా, మానుగడై వారో మలుపు తిరిగేనా. నీ ప్రేమే
తన కుమారుని పట్ల మరలా కుమారునికి ఆదరణ దొరికింది. తండ్రి ఆదరించాడు. అలాగే నిన్ను అనేక మార్లు ఆయన నుండి దూరమైన ఆయన నిన్ను ఆదరిస్తూనే ఉన్నాడు. ఆయన నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. నీ పనిలో, నీ ప్రయాణంలో, నీ పరువులో, ప్రతి చోట, ప్రతి స్థలంలో ప్రభు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. ఇంకెప్పుడు కూడా ఈ విధంగా నెమ్మది కలిగిన తర్వాత నెమ్మది పొందావు. ఎలాగ నీకు నెమ్మది దొరుకుతుంది? ఎప్పుడు నెమ్మది పొందుతావు? ఎలాగా నువ్వు నెమ్మదిగా ఉంటావు? ఇప్పుడు నీకు నెమ్మది ఉందా? లేదే. నీకు నెమ్మది ఉందా? లేదే. నెమ్మదిగా లేవు, నువ్వు నిమ్మలంగా లేవు. నువ్వు నీ హృదయంలో ఏదో తెలియని ఆందోళన, తెలియని అలచడి, నీ హృదయంలో ఏదో తెలియని బాధ. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఆయన బాధ నుండి విడిపించటానికి, నెమ్మది కలగచేయటానికి, నీ ముందున్నటువంటి ప్రతి సమస్యను ఆయన దూరపరచటానికి, నీ ముందున్నటువంటి ప్రతి సముద్ర అలలను ఆయన గద్దించడానికి, పందుల పొట్టులోనైనా జీవముందేమని వెతుకుతున్న నిన్ను తిరిగి తన తండ్రి ఇంటికి చేర్చుకునేలాగున ఆయన నిన్ను మరలా తన దగ్గరికి చేర్చుకొని సంపూర్ణమైన నెమ్మదిని ఇవ్వబోతున్నాడు. కొడుకును ఇంటిలోనికి చేర్చుకున్న తర్వాత పెద్దవాడు ఎదిరించిన పెద్దవానికి బుద్ధి చెప్పిన తర్వాత మళ్ళెప్పుడు కూడా చిన్నవాడు ఇంటిని విడిచి వెళ్ళిపోలేదు. ఇంటిని విడిచి వెళ్ళిపోలేదు. ఎందుకంటే ఒకసారి తప్పు చేశాడు, రెండోసారి మళ్ళీ తప్పు చేయడు. ఒకసారి తప్పు జరిగింది నీ ద్వారా, రెండోసారి మళ్ళీ తప్పు చేయొద్దు. ఆమేన్. దాన్నే తండ్రి ఇంటి క్రమశిక్షణ. ఎన్నిసార్లు తప్పు చేసుకుంటూనే పోతున్నావు? తప్పు జరిగింది, సారీ డాడీ, తప్పు జరిగింది, సారీ డాడీ. బుద్ధి లేదు. ఒక్కసారి నీ తండ్రి ఇంటిలో ఉన్న క్రమశిక్షణ నీకు పట్టవా? ఒక్కసారి నీ తండ్రి ఇంటిలో ఉన్న సిస్టమేటిక్స్ నీకు తెలియదా? పద్ధతులు నీకు తెలియదా? నీ తండ్రి ఇల్లు మహిమతో కూడినదై ఉన్నది. అది మహోన్నతమైన, మహిమతో నిండిన, మహోన్నతమైన దేవుని యొక్క శక్తి కలిగినది, బలము గలది. నీ తండ్రి ఇల్లు మామూలు కాదు. ఈ లోక సంబంధమైన ప్రతి విధమైనటువంటి నివాసముల కన్నా దేవుని